హాయ్ హలో అందరికి నమస్తే. తిరుపతి ఎస్పీగా పనిచేసినటువంటి ఎస్పీ సుబ్బరాయుడు గారి గురించి ఇప్పుడు మరొక చర్చ నడుస్తుంది. వచ్చిన కొన్ని గంటల్లోనే అనేటువంటి ఒక చర్చ. ఏంటి ఆ చర్చ ఏంటనేది మీకు చాలా క్లియర్గా వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఎస్పీ సుబ్బరాయుడు గారు తిరుపతి ఎస్పీగా ఉన్నప్పుడు జనవరి 8 వైకుంఠ ఏకాదశి రోజున మరి భక్తులందరినీ వెయిట్ చేయించి ఒకేసారి వదలడం ద్వారా 40 మందికి గాయాలైనాయి, 6 మంది చనిపోవడం జరిగింది. అంటే చరిత్రలో మొట్టమొదటిసారి. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మనం చూడలేదు, జరగలేదు, భవిష్యత్తులో జరగవు కూడా. ఎందుకంటే వీళ్ళ నిర్ణయాల కారణంగా. అంటే ఇక్కడ డైరెక్ట్ ఎస్పీ గారు తప్పు ఉందా అంటే అందరి తప్పులు ఉన్నాయి ఇక్కడ. అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి ఎవరైతే బిఆర్ నాయుడు గారు కానీ అధికారులు కానీ మొత్తం వారి వైఫల్యమే. వైకుంఠ ఏకాదశికి ఎంతమంది వస్తారు ఏంటనేది గతంలో చాలామందికి తెలుసు, గత చరిత్ర ఉంది. సో దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. పైగా మేము సనాతన ధర్మాన్ని రక్షిస్తాం, ప్రక్షాళన చేస్తాం అన్నప్పుడు ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించాలి. అంతకంటే గతంలో కంటే గొప్పగా చేయాలి. కానీ గతమే పర్వాలేదు, మీరు వచ్చిన తర్వాతనే పాడవుతుంది సనాతన ధర్మం అనే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. సో ఆ ఘటన జరిగిన తర్వాత భక్తులందరూ కూడా అసలు ఏం జరుగుతుంది ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో, అసలు ఎవరి వల్ల ఇదంతా, స్వామివారి ఏం హెచ్చరికలు జారీ చేస్తున్నారనేటువంటి ఒక చర్చ మొదలైంది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పాట్కి రావడం, ఇది క్షమించరాని నేరం, ఇలాంటివి తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు. ఎవరెవరిని సస్పెండ్ చేశారంటే ఇక్కడ డిప్యూటీ ఎస్పీ రమణ కుమార్ గారిని, గోశాల డైరెక్టర్గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి గారిని, మరి కొంతమందిని సస్పెండ్ చేశారు. ఇక్కడ మరి ఇదంతా పర్యవేక్షిస్తున్నటువంటి ఎస్పీ గారిని మాత్రం సస్పెండ్ చేయలేదు, బదిలీ చేశారు, వేరే జిల్లాకి బదిలీ చేశారు. అంటే ఇక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఇప్పుడు కింద ఎస్ఏలు కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, వీళ్ళంతా అడిషనల్ ఎస్పీలు కానీ వీళ్ళంతా ఏం చేస్తారు, ఎస్పీ గారి పరిధిలోనే పనిచేస్తారు. సో మరి ఏదున్నా ఆయన పర్మిషన్ తీసుకొనే ఇక్కడ వీళ్ళని భక్తులను వదిలిపెట్టడం కానీ, నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏర్పాట్లు కానీ చేస్తారు. సో అలాంటిది మరి ఆయన పట్ల ఎందుకని ఆయన చర్యలు తీసుకోలేదు, సస్పెండ్ చేయలేదు, వీళ్ళ మీద మాత్రం ఎందుకని ఇలా చేశారని చెప్పి ఒక చర్చ అప్పుడు నడిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడారు, క్షమించండి అని చెప్పి. ఇక్కడనేమో బాబు గారు క్షమించరానిది ఇది అన్నారు, ఇక్కడ ఆయనేమో క్షమించడని ఒక మాట చెప్పేసి వదిలేశాడు. మనం ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి, లేకపోతే వాళ్ళ ప్రభుత్వం కాకపోతే ఇప్పటికీ దేశంలో ఉన్న గుళ్ళని మెట్లు కడిగేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షకుడు ఆయన. సో ఆ రకంగా వాళ్ళు మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత ఒక కమిటీ వేశారు చంద్రబాబు గారు, అసలు ఏంది ఏం తప్పులు ఏందని. ఆ కమిటీ ఏం చెప్పింది, ఇక్కడ సస్పెండ్ అయిన వారికి వాళ్ళందరూ పక్కన పెట్టేసి ఇక్కడ ఎస్పీ సుబ్బరాయుడు గారిది ఏం తప్పు లేదని చెప్పి ఒక క్లీన్ చీట్ ఇచ్చింది. ఒక క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎస్పీ సుబ్బారాయుడు గారు మళ్ళీ అంటే ఇక్కడ వేరే జిల్లాకు వేయాలనుకున్నప్పుడు లేదు నేను తిరుపతికే వెళ్తానని చెప్పి ఆయన కోరుకున్నారంటే తిరుపతికే మళ్ళీ వేశారు. సెప్టెంబర్ 14వ తారీఖున ఆయన స్వామివారిని దర్శించుకొని ఛార్జ్ తీసుకున్నారనే వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అది అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు 15వ తారీఖు, ఇప్పుడు ఈరోజు 16వ తారీఖు, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అలిపిరి దగ్గర స్వామివారి విగ్రహం, స్వామివారి అంటే అసలు తిరుపతి అంటేనే చాలా పవిత్ర పుణ్యక్షేత్రం. అక్కడ అడుగు పెడితే అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ అలిపిరి దగ్గర పాడేశారు. మద్యం బాటిల్స్, మూత్ర విసర్జన పక్కనే చేస్తూ ఉన్నారు. తర్వాత మిగతాని అంటే ఇంకా ఇక్కడ చెప్పకూడనటువంటి అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్వామివారి ఇక్కడ విగ్రహం పాడేసిన పక్కగా చూడండి ఏ రకంగా పాడేశారో. ఇదిగో ఈరోజు ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఈ పరిస్థితి ఏంటనే దానికి సంబంధించి ఆయన మరి ఈ అంశాన్ని బయట పెట్టడం జరిగింది. ఏంది ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఏంటి, ప్రతిరోజు ఏదో ఒక వార్త మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం స్వామివారికి సంబంధించి అనే విధంగా ఇక్కడ ఆ వీడియో పెట్టడం జరిగింది. అదేవిధంగా స్వామి అన్నమయ్య కళాక్షేత్రానికి సంబంధించినటువంటి స్వామీజీ వారు ఇక్కడ ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ స్వామివారి పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది దానికి సంబంధించి మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవానికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేది ఏంటి, గాంధీ సీసాలు చుట్టూ పడేది ఏంటి,
మహాచారం అయ్యా అర్చకులారా, దేవరకొండపై మీద ప్రధాన అర్చకులారా, రండి, దిగి రండి, అర్చకులారా, పురోహితులారా, రండి, దీన్ని ఆదుకోండి. అసలు ఈ విధమైన మహాబాబు ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాపరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి. అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని, ఇక్కడ నుంచి లేచేది లేదు. స్వామివారు అక్కడే ఉంటే స్వామీజీని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. సో ఈ రకంగా జరిగింది. అంటే ఆయన ఛార్జ్ తీసుకున్న 2 రోజుల తర్వాత. అంటే ఇక్కడ కొంతమంది వచ్చి ఆయనకు దీనికి ఏం సంబంధం అని. అయితే ఇక్కడ ఎస్పీ గారు ఏం చెప్పారంటే, డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేస్తాము, మహిళలను ఆదుకుంటాము, ఇక్కడ పవిత్రతను కాపాడుతామని చెప్పి ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. సో అది చెప్పిన 2 రోజుల్లోనే ఈ రకంగా జరిగిన క్రమంలో ఒక చర్చ మొదలైంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎస్పీ సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఇష్యూ జరిగింది కదా, అలాంటి అధికారులను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టడం ఏంటి, ఇప్పుడు వచ్చిన 2 రోజులు ఈ రకంగా జరగడం ఏంటి అంటే, స్వామివారు ఏదో చెబుతున్నారు, మీ నిర్ణయాలు తప్పు అని చెప్పి మీరు ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వారి సెంటిమెంట్ని గౌరవించి ఇక్కడ ఈ పోస్టింగ్ అనేది ఇవ్వాలి మీరు. సో మీ దృష్టిలో ఎస్పీ సుబ్బారాయుడు గారు అద్భుతమైనటువంటి వర్క్ చేసేటువంటి అధికారి అయి ఉండొచ్చు, మీ విచారణలో ఆయనకి క్లీన్ చీట్ వచ్చి ఉండవచ్చు. కానీ ఇది రాజకీయ కోణంలో చూడాల్సింది కాదు, ఆధ్యాత్మిక కోణంలో భక్తుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఒక చర్చని ఎస్పీ సుబ్బారాయుడు గారు అప్పుడు ఉన్నప్పుడు జరిగిన ఇష్యూ, ఆ చర్చ వచ్చింది అనుకోండి, కొంతమంది భక్తులు ఆలోచన చేస్తారు, అంటే మళ్ళీ జరగాలని ఎవరు కోరుకోరు, ఇంకోటి కాదు మానసికంగా కొంతమంది ఫిక్స్ అయి ఉంటారు. సో అలాంటప్పుడు దీనికి రాజకీయాలకు సంబంధం లేనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ రాజకీయాలు చేయకూడదు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రాజకీయమే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అనేది భక్తుల యొక్క అభిప్రాయం. ఇక్కడ ఎస్పీ గారి మీద కోపం ఇంకోటం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇది పనిచేస్తున్న హర్షవర్ధన్ రాజు గారని ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉందని ఒక చర్చ ఉంది. సో అలాంటి పని చేసేటువంటి వ్యక్తిని బదిలీ చేస్తూ మరి ఏదైతే వివాదమైందో మన ఆ ఎస్పీ గారి గురించి చర్చ జరిగిందో ఆ వ్యక్తిని అక్కడ పంపడం అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం కాదు. పైగా వీళ్ళు సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్తున్నటువంటి క్రమంలో ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. భక్తుల మనోభావాలు ముఖ్యమైనటువంటి ఆలోచన వీళ్ళు ఎందుకు చేయడం లేదు? 8 నెలలు కూడా కాలేదు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడం అంటే ఏంటి అసలు? ఇక్కడ ఇలాంటప్పుడు వైసీపీ పార్టీ కూడా కామెంట్ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఇప్పుడు హర్షవర్ధన్ రాజు గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తి కాదు, పోలీసు అధికారిగా నా డ్యూటీ నేను చేస్తాను, మీరు చెప్పింది చేయనటువంటి వ్యక్తి. కాబట్టి ఇది తిరుపతి అంటే ఇప్పుడు చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి సొంత జిల్లా. సో ఇక్కడ ఈ మధ్యకాలంలో చూస్తే మనం ఇప్పుడు లిక్కర్ కేసులో సిట్ ఏదైతే దాంట్లో ఒక మెంబర్ అయినా ఎవరో ఎస్పీ సుబ్బారెడ్డి గారు. సో ఈ క్రమంలో కొంతమంది మీద వాళ్ళని కేసు బలవంతంగా ఇరికించారని వాళ్ళ పేర్లు చెప్పాలని మరి సిట్ ప్రయత్నం చేస్తూ ఉంది. కీలకంగా వివరించారని ఎస్పీ గారు సుబ్బారెడ్డి గారు కూడా అనేటువంటి ఒక చర్చ ఉంది. మిథున్ రెడ్డి గారి గురించి అనుకోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి అనుకోండి, ఇట్లా వాళ్ళ లీడర్లు వీళ్ళందరికీ సంబంధించి ఆయన ప్రమేయం ఉందనేటువంటి చర్చ మనం చూసాం. సో ఈ చర్చ ఇట్లా రాజకీయంగా చర్చ నడుస్తూ ఉంది. అక్కడ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక ఘటన జరిగింది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని చర్చ నడుస్తున్నటువంటి సుబ్బారాయుడు గారికి లింకు కలుపుతూ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది తప్పు. వచ్చిన 2 రోజులకి ఈ రకంగా జరిగినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఒక చర్చ అనేది మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఆయన మీద వాళ్ళకు ప్రేమ ఉండొచ్చు, ఆయన ట్రాక్ రికార్డ్ బాగా ఉండి ఉండవచ్చు. కానీ ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలను, భక్తుల యొక్క సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని మరి వేరే అధికారిని ఇక్కడ తీసుకొస్తే మంచిదనేటువంటి భక్తుల యొక్క అభిప్రాయం. సో ఇది దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దు. పవిత్ర పుణ్యక్షేత్రం గురించి ఆలోచించండి, స్వామివారి గురించి ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే స్వామీజీ చెప్తా ఉన్నాడో ఒక ప్రళయానికి కారణమవుతా ఉంది తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, కాబట్టి ఆ విగ్రహాన్ని నిలబెట్టాలి. ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా, అంటే ఇప్పుడు ఎస్పీ సుబ్బారాయుడు గారు రాకముందు కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఇక్కడ ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఆ తొక్కిసలాట తర్వాత అనేక ఘటనలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి పవిత్ర పుణ్యక్షేత్రంలో. సో కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండే విధంగా ఆ ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అధికారులు కానీ ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కానీ చైర్మన్లు కానీ టోటల్గా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పి కోట్లాది మంది భక్తులు కోరుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ కూటమి సర్కార్. సో ఇది విషయం.
సో మరి ఈ అంశానికి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయగలరు. ఎస్పి సుబ్బరాయుడు గారు ఇక్కడికి రావడాన్ని మీరు ఏకీభవిస్తారా, లేదా మరొక ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి మరి ఇంకో అధికారి వస్తే బాగుంటుందా, మరి ఇక్కడ జరిగినటువంటి స్వామివారి ఇక్కడ ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ అపచారం ఏదైతే జరిగిందో సో దీనికి సంబంధించి మరి ఏంటి అసలు స్వామివారు ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారా, సో దీనిపైన మీ అభిప్రాయాన్ని పెట్టగలరు.